ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి 21 వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండమ్మ. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనెలాగూ చేతును, నా కుట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఈ దినపు మన ధ్యానములో దేవుని ఎడల ధనవంతుడు కాక, ఈ దినము మన ధ్యానాంశము దేవుని ఎడల ధనవంతుడు కాక. కండ్లు మూసుకోండమ్మ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. కృపచేత మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రభా మమ్మల్ని బలపరచండి. యేసు నామములో ప్రభా మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. అద్భుతంగా ప్రభా మీరు మాతో మాట్లాడండి అయా. మా హృదయములో ప్రభా మీ మాటలు ఫలించడానికి, మా హృదయంలో మీ మాటలు అభివృద్ధి చెందడానికి, మీ మాటల యందు మేము నిలిచి ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. ఈ దినపు ధ్యానాంశములో నుండి నాయన మీరు మాతో మాట్లాడండి. దేవుని యందు ధనవంతుడు కాక అనే అంశములో నుండి నాయన మీరు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకివ్వండి. మీ స్వరం మాతో మాట్లాడుతూ ఉంటుండగా భయభక్తులతో ప్రభువా మీ స్వరాన్ని మేము అంగీకరించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట, ఏ మాటను మనం ధ్యానం చేసుకుందామంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు. దేవుని దృష్టిలో ధనవంతుడు కాక తన దృష్టిలో తాను ధనవంతుడు. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భము, ప్రభువు మాట్లాడినటువంటి సందర్భం ఏంటి అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడట. అతడు పంట విస్తారంగా పండిందంట. ఆ పండినటువంటి ఆ పంటను చూసుకుని అతడు, నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు అని అనుకుంటూ తన ఆస్తిని బట్టి చాలా సంతోషాన్ని అనుభవిస్తూ తింటూ త్రాగుతూ అతను అనుకున్నాడంట, వేరే గొడాంసును నేను కట్టాలి, ఈ ధాన్యం అంతటిని కూడా నేను స్టాకు చేయాలి, మంచి రేట్లు వచ్చినప్పుడు అమ్ముకోవాలి. ఇలాగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. తన ప్రాణముతో మాట్లాడుకుంటూ, తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, సుఖాన్ని అనుభవించు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? తనలో తాను మాట్లాడుకుంటున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇప్పుడు నిజానికి ఇతనికి బాగా పంట పండింది, గొడాంస్ సరిపోవట్లేదు, గొడాంస్ అన్నీ కూడా పడగొట్టి కొత్తగా పెద్ద పెద్ద గొడాంస్ కట్టి స్టాక్ చేయాలని అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉన్నప్పుడు, అతను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సుఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమవుద్ది? దేవుడు ప్రాణం అడిగితే ఏమవుతుంది? దేవుడు ప్రాణం అడిగితే తెలుసా? ప్రాణం పోద్ది. ప్రాణం పోతే ఏమవుతుంది? శరీరం
కాటికి వెళుతుంది. ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఆత్మ దేవుడే వెర్రివాడా అని అడిగి ప్రాణం తీసేసుకుంటే, మీకు డౌట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఏ డౌటు లేకుండా చెప్తున్నాను, సేద వెళ్ళిపోతాడండి నరకానికి. సేద సేద వెళ్ళిపోతాడు, సేద నరకానికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని దృష్టికి ధనవంతుడు కాక. ఇక్కడ ప్రభువు సంబోధిస్తున్నటువంటి సంబోధన ఏంటంటే, వెర్రివాడా. వీటిని మనం ధ్యానం చేయాలి. వెర్రివాడా అంటే ఏంటి? వెర్రోడ్రా, పిచ్చోడ్రా అంటారు, తింగరోడ్రా అంటారు. సమాజములో వెర్రితనము, సమాజములో తింగరతనము అన్నీ కూడా మనకి తెలుసు. సమాజంలో తింగరోళ్ళు ఎలా ఉంటారండి? తింగరతనం కనబడిపోతూ ఉంటుంది, అజ్ఞానం కనబడిపోతూ ఉంటుంది, బుద్ధి లేని తత్వం కనబడిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు అంటారు వెర్రివాడా. ప్రభు మాట్లాడుతున్నారు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ మనుష్యుడైతే దైవికంగా ఆత్మ సంబంధంగా దైవ వాక్య క్రమానుసారముగా బ్రతకడో వాడు దేవుని దృష్టిలో వెర్రివాడు. వాడు దేవుని దృష్టిలో వెర్రివాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వెర్రివాడా. ఎందుకు దేవుడు వెర్రివాడా అంటున్నాడు? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, దైవికమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి ఇంపైనటువంటి జ్ఞానం, అది దేవుడిచ్చేటువంటి జ్ఞానం. ఇతనిని దేవుడు వెర్రివాడా అని ఎందుకు సంబోధిస్తున్నాడు అని మనం ధ్యానం చేస్తున్నట్లయితే, ఇతను దేవుని బిడ్డే, దేవుడు అంటే ఏంటో తెలిసిన వాడే. ఆకాశము నుండి వర్షము కురిపించేది దేవుడు, పంటలు పండడానికి కృప చూపేది దేవుడు, కష్టార్జితమును అనుభవించడానికి కారణముగా నిలిచేది దేవుడు. అలాంటి దేవుడుని ఎరిగి, ఆ దేవుడు చెప్పినటువంటి మాటలను ఎరిగి, ఆ మాటల ప్రకారముగా జీవించకుండా ఇతడు తనలో తాను మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి అతడు దేవుని దృష్టికి వెర్రివాడయ్యాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, తను పంటలు చక్కగా పండాయి, పండిన తర్వాత తన ఆలోచన అంతా ఎలా ఉందంటే, నా గొడాంస్ సరిపోవు కాబట్టి గొడాంసును నేను పడగొట్టి కొత్త కొత్త గొడాంసు, పెద్ద పెద్ద గొడాంసును కట్టి స్టాక్ చేసి ఆ ధాన్యాన్ని నేను స్టాక్ పెట్టి, ఎందుకు ఈ స్టాకు అంటే లాభాన్ని అర్థించడానికి, లాభం చేకూర్చుకోవడానికి స్టాకు. కానీ దేవుడు ఏమంటాడు? దేవుని వాక్యం ఏమంటుంది? సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, సామెత అనబడేటువంటి ఈ దేవుని వాక్యము జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుందంట, తెలివి లేని వారికి తెలివిని ఇస్తుందంట. యవనస్తులు ఈ వాక్యము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటారంట. లోకములో జీవిస్తున్నటువంటి మనుష్యుల యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమైతే, దైవికముగా బ్రతుకుతున్నటువంటి నీవు లోకస్తునుడిగా ఆలోచిస్తే, లోకస్తుడిగా ప్రవర్తిస్తే, లోకస్తుడిగా మాట్లాడితే అది దేవుని దృష్టికి ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది, వెర్రితనం అవుతుంది. ఇక్కడ నిజానికి దేవుడు అంటే ఏంటో తెలిసిన వాడు ఇతడు ఏం చేయాలి? ఏం చేయాలంటే, మొట్టమొదటగా నా ప్రాణమా తిను తాగు సుఖించు అనకూడదు. ఏమన్నాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అతడికి దేవుడు చేసినటువంటి మేలు, దేవుడు చేసినటువంటి
ఉపకారం ఏంటి? ఏంటి మేలు? ఏంటి ఉపకారం? దేవుడు వాక్యంలో రాయబడింది, నీవు నీ జ్ఞానము చేత ప్రపంచాలను నిర్మించావు, నీ ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచావు, నీవు ఆజ్ఞాపించగా జలరాశులు ఆకాశ మండలములు పుట్టాయి, భూంతర్భాగముల నుండి ఆవిరిని ఎక్కిపోజేసి ఉన్నావు, ధనాగారముల నుండి గాలిని రావింపజేసి ఉన్నావు, వర్షములు కురిగినట్లుగా ఆకాశము నుండి మెరుపులు పుట్టించుచున్నావు. ఇప్పుడు పంట పండాలంటే, పంట చేతికి రావాలంటే, చేతికొచ్చినటువంటి పంటను అనుభవించాలంటే దేవుని కటాక్షము లేనిదే అసంభవము అని దేవుడిని ఎరిగిన వాడు తెలుసుకొని ఉండగలగాలి. ఎందుకంటే ఆ దేవుని బిడ్డకు ఆ వాక్యం తెలుసు, ఆ ఉపదేశము తెలుసు, ఆ దైవజనుల యొక్క ప్రకటనలు కూడా వాడికి తెలుసు. కానీ ఇక్కడ రివర్స్లో దేవుని వాక్యానికి అనుకూలంగా కాదు, దేవుని వాక్యానికి విరోధంగా ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. అసలు ప్రభువేమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని నీ ప్రాణమును గూర్చి అయినను దేహమును గూర్చి అయినను చింతించవద్దు. నీకేమి కావాలి అని నీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుము. ఆయన నీతి మనకు బయలుపరచబడి ఉన్నది. అదే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు అతనికి దేవుని యొక్క వాక్యం తెలియదా? దేవుని మందిరానికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవా? దైవజనులు ఆ వాక్యాన్ని ప్రబోధించలేదా? అతడు దేవుని చేసిన మేలును బట్టి దేవుని స్తుతించాలని తెలియదా? దేవుని వాక్యంలో ఏమేమి రాయబడింది? దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించకపోతే దేవుని వద్ద నుండి ఏమొస్తుంది? కోపము ఆకాశము నుండి లేదా పరలోకములో నుండి దిగొస్తుంది. ఆ దిగి రావడం కూడా మనం చాలామందిని ధ్యానం చేసుకున్నామే. ఈ విషయాలన్నీ కూడా దేవుని బిడ్డ అనబడినటువంటి ధనవంతుడుగా దేవుని చేత పుట్టింపబడినటువంటి ధనవంతుడైనటువంటి దేవుని బిడ్డకు తెలియదా అంటే తెలుసు. కానీ తెలిసినను తెలియనట్టుగా ఇతడు ఏం చేస్తున్నాడు? ప్రవర్తిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎరిగి ఎరగనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. దేవునికి ఎరిగి ఎరగనట్టుగా ప్రవర్తించిన వారంటే మహా మంట అన్నమాట. ఎరిగి ఎరగలేనట్టుగా ప్రవర్తించేవారంటే దేవుడికి ఏంటో తెలుసా? మంట, అసహ్యం, చిరాకు. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది ఏమనంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటంటే వాక్యమే కుమారుడు. హల్లెలూయా. వాక్యమే దేవుని యొక్క కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని గూర్చి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ వాక్యమును ఆయన గొప్ప చేశాడు అని రాయబడి ఉంది కీర్తనల గ్రంథంలో. ఆ వాక్యమే సంఘానికి ప్రబోధింపబడుతుంది. ఆ వాక్యమే సంఘ సభ్యులకు బోధింపబడుతుంది. దేవుని యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు వాక్యం తెలుసు. అలాగే ఈ వ్యక్తికి కూడా వాక్యం తెలుసు, కానీ తెలియనట్టుగా బ్రతుకుతున్నాడు. హొఫ్నీ ఫినోహస్సుల గురించి ఒక మాట వ్రాయబడింది, వారు దేవునిని ఎరిగినను ఎరగని వారై తమను తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారు. అంటే నిజానికి వ్యక్తి తనను తానే శాపగ్రస్తుడుగా చేసుకుంటున్నాడు. దేవుడు అంటే ఏంటో తెలిసి, దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ఎలా ప్రవర్తించాలో తెలిసి, ఎలా తన వైఖరి ఉండాలో, ఎలా తన స్తుతియాగం ఉండాలో, స్తోత్ర రూపముగు క్రొత్త కీర్తనలు ఎలా అతడు పాడాలో అతనికి తెలిసినను దేవుని వాక్య క్రమాన్ని ప్రక్కన పెట్టి దేవుని వాక్య పరిధిలో నుండి అడుగులు ముందుకు వేస్తూ తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా దేవుని వాక్యంకు విరోధంగా నీవు తిను తాగు సుఖించు. నా ప్రాణమా దేవుడిచ్చినటువంటి ధాన్యాన్ని స్టాకు పెట్టు. నా ప్రాణమా ఎక్కువ రేటుకు అమ్ముకుని లాభాన్ని అపేక్షించి ఇంకను సుఖించు. ఇంకా జలసా చేయి, ఇంకా పట్టు వస్త్రాలు కట్టుకో, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఊరేగు. దేవుడు అన్నది అది కాదు.
నీకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా దేవుణ్ణి స్తుతించు. ప్రవక్త అనబడినటువంటి వాడు ఇదే అనుభవంలో ఉన్నాడు. ఏంటి అనుభవం అంటే, హబక్కుకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. ఏమంటున్నాడండి ప్రవక్త? ఏమి ఉన్నను ఏమి లేకున్నను నేను యెహోవా యందు ఆనందించెదను, యెహోవా యందు నేను సంతోషించెదను. కానీ అన్నీ ఉన్నను ఈ ధనవంతుడు దేవుని యందు, అన్నీ ఉన్నను ధనవంతుడు దేవుని యందు సంతోషించలేకపోతూ ఉన్నాడు, ఆనందించలేకపోతూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది దీనస్థితిలో ఉన్న వారిని, క్రైస్తవ సమాజంలో చాలామందిని దీనస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది దేవుడే, వారిని ఆశీర్వదిస్తున్నది దేవుడే, వారి కష్టకాలంలో వారి కష్టాలను కడతీరుస్తున్నది దేవుడే, వారికి దిక్కుగా నిలిచినది దేవుడే, ఆపద్దినాన ఆదుకున్నది దేవుడే, ఆపత్కాలమున ఆపద్బాంధవుడివై దిగొచ్చినది దేవుడే, కష్టార్జితాన్ని అనుభవింపజేస్తున్నది దేవుడే, కంటికి రెప్పలా కాపాడుతున్నది దేవుడే, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి నివాసం ఇచ్చినది దేవుడే. కానీ ఈ దినాన అన్నీ ఉన్నా చాలామంది దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు, దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, సమాజముగా కూడుకోలేకపోతున్నారు. అలాంటి వారిని దేవుడు ఏమంటారో తెలుసా? వెర్రివాడా. వెర్రివాడా. ఎందుకు? ఈ లోక జ్ఞానం. ఏ లోక జ్ఞానం? ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానము ఏం చేస్తుంది? ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే, పరిస్థితులు సహకరించవేమో, వాతావరణం సహకరించదేమో, పనులు సహకరించదేమో, అది సహకరించదేమో, ఇది సహకరించదేమో. నేనంటాను, ఎప్పటి వరకు సహకరించిన వారు ఎవరు? ఇప్పటి వరకు సహకరింప చేసిన వారు ఎవరో? నీవు విత్తనం విత్తినప్పుడే ఆ విత్తనము ఎంతవరకు మొక్కై ఫలించడానికి కారణము ఎవరో? పంటకు కావలసినది నీకు అనుగ్రహించిన వారు ఎవరు? నీవెంతవరకు పోషింపబడ్డావంటే ఎవరి కొరకు? ఆ ఎవరునో ఈ దినాన నీవు నిర్లక్ష్యం చేశావంటే వెర్రివాడా అని మాట్లాడతాడు దేవుడు. ఏమని మాట్లాడతాడు దేవుడు? వెర్రివాడా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన. వెర్రివాడా. ఇలాంటి వాళ్ళు తమ దృష్టికి తామే ధనవంతులు అనుకుంటారు, దేవుని దృష్టిలో వాళ్ళు దౌర్భాగ్యులు, దరిద్రులు. వాళ్ళ విషయంలో దేవుడు అంటాడు, నీవు నా దృష్టిలో దిగంబరివై ఉన్నావు. నీకెన్ని ఎకరాలు ఉంటాయేంటి, నీకెన్ని మంచి బట్టలు ఉంటేంటి, నీకెన్ని సౌకర్యాలు ఉంటేంటి, నీ పరిస్థితులు ఎంతగా ఉన్నతంగా ఉంటేంటి, నువ్వు పరుపుల మీద పవళిస్తే ఏంటి, నీవు రాజరికాన్ని అనుభవిస్తే ఏంటి, నా దృష్టిలో నీవు దిగంబరివి, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరివని ఎరగక నేను ధనవంతుని అనుకుంటున్నాడు. ఎవడు అంటే ఈ అనుభవాల్లో ఉన్నటువంటి వాడు, అతడే దేవుడు దృష్టికి దిగంబరి. తన మట్టుకు మాత్రమే తాను ధనవంతుడు. అందుకే దేవుని దృష్టికి ధనవంతుడు కాక అంటే దేవుని దృష్టికి దరిద్రుడై అని దాని అర్థం. ఎందుకు అతడు దరిద్రుడైపోయాడో తెలుసా? దేవుని వాక్యం అతనికి తెలిసినా తెలియనట్టుగా ఉన్నాడు. దేవుని వాక్యం ఎలా ప్రవర్తించాలో తెలియపరిచిన ప్రవర్తించలేనటువంటి పరిస్థితుల్లో అతడు ఉన్నాడు. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నేను నీ ప్రాణం అడిగితే. జీవ మరణములు ఎవరి వశమందు ఉన్నాయి? యెహోవా వశమందు ఉన్నాయి. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడినటువంటి దేవుడు అంటే ఏంటో ఎరగనట్టుగా ఉంటే దేవుడు ఇష్టపడతాడా? కుమారుని ముద్దు పెట్టుకుని లేదా ఆయన కోపించును.
కోపించినట్టు ఏం జరుగుతుంది? ఈయన గారికి ఏం జరిగిందో తెలుసా? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అన్నాడు, టుపుక్కురు పోయింది ప్రాణం. తన ఆస్తి ఎవరు తగుదును? తన ఆస్తి ఎవరిది అగును? తన కట్టుకున్న వస్త్రముతోటి అతడు వెళ్ళిపోవాలి. తన ధనాన్ని, సిరి సంపదలను, వైభవాన్ని, పేరు ప్రఖ్యాతలను అతడు కోల్పోవాలి. చూడండి, వెర్రివాడు ఏమైపోయింది? తన ఆస్తి, తన ఐశ్వర్యం, తన సంపాదించుకున్నదంతా పోయింది. ఈయన ఎక్కడ తేలాడో తర్వాత అర్థమైపోయింది కదా మనకి. ఎక్కడ తేలాడు? నరకంలో ఉన్నాడు. భూలోకంలో మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది జ్ఞాపకార్థ కూడిక. గొప్ప గొప్ప పాస్టర్లు పిలిచారు, గొప్ప గొప్ప వాళ్ళు పిలిచారు. అందరూ కూడా గొప్ప గొప్పగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వాదకరం అంటున్నారు. ఏం నీతి ఉందో మరి ఆయనలో తెలియదు కదా. అన్నీ బాగానే జరుగుతాయండి, భోజనాలు కార్యక్రమాలు బాగా జరుగుతాయి, అన్నీ బాగా జరుగుతాయండి. అక్కడే బాగోదండి అతనికి. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, అతని పేరు చెప్పుకుని మనం వెళ్తామండి. అక్కడే బాగోదండి. ఇక్కడ వాళ్ళందరూ కూడా అన్ని సోది కబుర్లు చెప్తారండి మనకి. అయ్యగారు వెళ్ళిపోయారు ఎక్కడికి? గొర్రెల మధ్యలో కనబడిపోతున్నాడు నాకు అంటాడు ఒకడు. గొర్రెల మధ్యలో కనబడిపోతున్నాడు అంటే ఈయన మీకు కనబడ్డాడమ్మా? గొర్రెల మధ్యలో నాకేం కనబడ, మేకల మందలో కనబడ్డాడు నాకు. ఎక్కడ కనబడ్డాడు? మేకల మంద. అసలు దేవుడు ధనవంతుడిగా చేశాడు, గొప్ప లాభాన్ని అనుగ్రహించాడు. దేవుడు స్తుతించలేదు, దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్టుగాను ప్రవర్తించలేదు. పైగా సుఖించు, తిను, తాగు, గోడామ్స్ కట్టుకో, స్టాక్ పెట్టుకో అని మాట్లాడుతున్నాడు. మరో ధనవంతుడు ఉన్నాడు. 1-2 అధ్యాయాలు అలాగే వెళ్తే రండి. 12 అధ్యాయంలో ఉన్నాం కదా ఇప్పుడు మనం లోకాసు వార్త. ఇప్పుడు మరో అధ్యాయంలోనికి వెళితే 1-2 పేజీలు ఇలా తిరగగానే మరో ధనవంతుడు కనబడతాడు ఇక్కడ. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలును సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిదినము ఎలా సుఖపడుతున్నాడంట? బహుగా. ఇప్పుడు చూడండి ఇతను ఎక్కడికి వెళ్ళాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుట కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించెను అని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. దీనిని బట్టి ఇందాకడ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? నరకానికే కదా. ఎందుకంటే దేవుడు వెర్రివాడాన్ని సంబోధించి నరకానికి పంపించాడు. ఇక్కడ కూడా ధనవంతుడు అనబడినటువంటి వాడు ఊదారంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు కట్టుకుని బహుగా సుఖపడుతూ ఉన్నాడంట. ఒకరోజు టైం వచ్చిందంట, చనిపోయాడంట. దేవదూతలు రాలేదంట, నరకదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారంట. అక్కడ యాతన పడుతున్నాడంట. ఎందుకు యాతన పడుతున్నాడు? ఎందుకు యాతన పడుతున్నాడో తెలుసా? దేవుని యొక్క జ్ఞానము సంత వీధులలో ఘోషించినను, దేవుని మందిరావరణములో దేవుని జ్ఞానం అనబడేటువంటి దేవుని యొక్క వాక్యము ప్రబోధించినను, వాక్యమునకు చెవిని ఇవ్వనటువంటి, హృదయము క్రొవ్వినటువంటి అనుభవాలలో ఉన్నటువంటి వారు ఇటువంటి అనుభవాలలోనికి రావడం అనేది తథ్యం. దేవుని వాక్యమే జ్ఞానం. ఆ వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు మనకు జ్ఞానాన్ని నేర్పుతుంది.
ఆ వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మనము లోకస్తులుగా ఉంటూ ఉండి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు లోకస్తులుగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. మనము లోకానికి వేరుగా ఉండాలని వాక్యం చెప్తుంది. మనము లోకస్తులం కాదు, అన్యజనులం కాదు. పంటలు బాగా పండితే కలిసి వస్తే తాగుబోతు పార్టీ పెట్టుకోవడానికి మనం బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుని, ఒకవైపు థమ్స్అప్ బాటిల్స్ తెచ్చుకుని, ఒకవైపు బ్రాందీ, సారా, విస్కీలు పెట్టుకుని రండి రండి కేకులు కటింగ్ చేసుకుందాం, మంచి మేలు జరిగింది అని అనుకోవడానికి మనకు తగదు. మనం లోకస్తులం కాదు. లోకమునకు వేరుగా బ్రతకాల్సినటువంటి అనుభవాలలో ఉండవలసిన వారము మనము. దేవుని యొక్క ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకవలసిన వారము మనము. దేవుని పరిధిలో ఉండాల్సిన వారము. అందులకు దేవుడు క్రయధనముగా ఆయన ప్రాణాన్ని అర్పించి మనకొక బాటను, మనకొక నీతి మార్గాన్ని, మనకొక జీవ మార్గాన్ని, మనకొక సత్య మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ మార్గపు పరిధిలో బ్రతకడానికి, మార్గము తప్పి తిరగడానికి కాదు, మార్గములో నిలవబడడానికి. మార్గములో నిలవబడిన వాడే జ్ఞాని, వాడే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుడు, వాడే ఎత్తబడేటువంటి అనుభవంలో ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యక. లేదా వాడెంతటి ఐశ్వర్యవంతుడైన, శ్రీమంతుడైన, భాగ్యవంతుడైన, ఎకరాలు కలిగిన వాడైనా దేవుని దృష్టిలో దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, దిగంబరి. దిగంబరులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ ధనవంతులు ఇద్దరిని కూడా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు దేవుని వాక్యం తెలుసు, కానీ దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడం తెలియదు. వాడికి తెలుసు, ఒకడికి తెలుసు, భేదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు దేవుడు అని తెలుసు. ధనవంతుడిగా దేవుడు నన్ను పుట్టించాడు, దరిద్రుడిగా దేవుడు వాణ్ణి పుట్టించాడని వాడికి తెలుసు. నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు తనకు నేను సహాయము చేయకపోతే అతడు నా నిమిత్తము దేవునికి మొర్ర పెడితే అది నాకు శాపమైపోతుంది అని ఆ విషయం కూడా ధనవంతుడికి తెలుసు. వాడిని కటాక్షించాలని తెలుసు, వాడికి ఒక జీవితాన్ని ప్రసాదించాలని తెలుసు, పరలోకములో ధనాన్ని సంపాదించుకోవాలని తెలుసు. కానీ వాడు దేవుని వాక్యమును విననట్టుగా, గ్రహించనట్టుగా తన యొక్క జీవితంలో తన బ్రతుకును కొనసాగించాడు. చివరికి అతడు నరకపాత్రుడైపోయాడు. దేవుని వాక్యంలో రాయబడింది, వారు చెవులున్నను వినరు, గ్రహించరు, వాళ్ళ హృదయము క్రొవ్వినది. వాళ్ళ హృదయం ఏమైంది? క్రొవ్వినది. అలాంటి వాళ్ళ దేవుడు ఏమంటారు తెలుసా? అవివేకులు, అజ్ఞానులు, మందమతులు, వెర్రివాళ్ళు, బుద్ధిహీనులు. వాక్యానుసారంగా బ్రతికిన వాడు బుద్ధిమంతుడండి. వాక్యానికి లోబడి జీవించిన వాడు బుద్ధిమంతుడండి. వాక్యపు పరిధిలో నిలబడాలని తాపత్రయం నొందినవాడు బుద్ధిమంతుడండి. ప్రాకులాడుతున్నవాడు బుద్ధిమంతుడండి. దేవుడు పాదాల యొద్దకు వచ్చి దేవుడు పాదాలను శరణ్యంగా భావించి దేవుడు విత్తబోయేటువంటి విత్తనం అనబడేటువంటి దేవుని యొక్క వాక్యపు విత్తనాల కొరకు హృదయాన్ని ఎవడైతే సిద్ధపరుచుకుంటాడో వాడు బుద్ధి కలిగిన వాడు. వాడి హృదయములో విత్తబడిన విత్తనం నూరంతలుగా ఫలిస్తుంది. ఈ రోజున క్రైస్తవ సమాజంలో సంఘమే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని వాక్యము తెలుసునను తెలియనట్టుగా ప్రవర్తిస్తూ, కొందరైతే దేవుని సన్నిధికి వచ్చినను వాక్యము వినను వాక్య ప్రకారంగా బ్రతకనట్టుగా తమను తామే శాపగ్రస్తులుగా చేసుకుంటూ ఎంతోమంది ఈ దినాన సాతాను కబంధ హస్తాల్లో చిక్కుబడిపోతున్నారు. పాపులమై పాపానికి దాసులమైపోతూ ఉండగా దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని వాగ్దానము చేసి మహామహిమను విడిచిపెట్టి తండ్రి యొక్క అద్వితీయ కుమారుడిగా దేవాది దేవుడు దివి నుండి భూమికి దిగివచ్చి త్యాగపూరితమైనటువంటి ఎనలేనటువంటి త్యాగాన్ని చేసి మనల్ని అపవాది హస్తాల నుంచి విడిపించాలి అని త్యాగం చేస్తే ఈ దినాన దేవుడు చేసినటువంటి త్యాగాన్ని కాలదన్ని ఆయన పరిశుద్ధ రక్తాన్ని అపవిత్రంగా ఎంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసినటువంటి క్రియను కాలదన్ని పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నటువంటి వారే నిత్య నరకాగ్నికి జోగుతున్న వారెందరో.
వాక్యముగా దిగి వచ్చిన దేవుడు ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి, సంధించి, సరిచేసి మార్గములు నిలబెట్టాలని హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తడుతూ ఉంటే ఆ తలుపు శబ్దాన్ని కూడా విననట్టుగా కాలదన్నుకుంటూ దేవునికి సుదూరంగా పారిపోతూ తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్న వాళ్ళు కోకొల్లలు సంఘంలో. ఎంతగా చెప్పినా, గొంతు చించుకొని చెప్పినా, కడుపు త్రెంచుకొని మాట్లాడుతూ ఉన్నా, దేవుడే దిగివచ్చి మాట్లాడుతూ ఉన్నా, దేవుడే గంభీరంగా మాట్లాడుతున్నా, దేవుడే భీతి పుట్టించేలా మాట్లాడుతున్నా, భయపెడుతూ మాట్లాడుతున్నా, భయము లేనటువంటి నిర్భయులై దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా దేవుని త్రోసివేసేటువంటి అనుభవములో దేవునినే కాలదన్నుకుంటూ నరక పాత్రులైపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో మరెన్నో. ధనవంతుడికి దేవుడు తెలియదా? దేవుని వాక్యం తెలియదా? దైవజనులు లేరా? అన్నీ ఉన్నా, అన్నీ ఎరిగినా ఎరగనట్టుగా జీవించాడు. ఈ రోజున దేవుని బిడ్డలు దేవుని ఎరిగి, దేవుని వాక్యాన్ని ఎరిగి, దేవుడి సన్నిధికి రావాలని ఎరిగి, సమాజముగా కూడుకోవాలని ఎరిగి ఎరగనట్టుగా ఉంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు దేవుని దృష్టిలో దిగంబరులని దేవుడు మాట్లాడుతున్నాడు. నా నోట నుండి ఉమ్ము వేయను ద్వేషించుచున్నానని ప్రభువు హెచ్చరికతో మాట్లాడుతున్నాడు. ఈ చివరి శుక్రవారాన వాళ్ళు తమ జీవితంలో ఇష్టానుసారంగా బ్రతికారండి. వాక్యము విన్న వాక్యం ప్రకారంగా బ్రతికిన వాడే జ్ఞాని. వాడే పైనున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు. అదే దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నివాసం లేదు. కానీ తాను లేని పరిస్థితులలో తానుకు కల్పిస్తున్నటువంటి దేవుడు యొక్క సహాయాన్ని బట్టి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. పెంట మీద పడుతున్న రొట్టు ముక్కలు తినగలిగే కృప చూపిన దేవానికి కృతజ్ఞతా స్తోత్రములు. నా ప్రక్కన నిలబడడానికి ఏ మనుష్యుడు కూడా సాహసము చేయలేని పరిస్థితుల్లో ఉండగా, నా నిస్సహాయ పరిస్థితుల్లో, నా దేహము నాకు సహకరించని పరిస్థితుల్లో, గోకు కొనడానికి కూడా నాకు అవకాశం లేని పరిస్థితుల్లో కుక్కలకు ఆజ్ఞాపించి నా రస్సులను నాకింపజేసిన దేవా నీకు కృతజ్ఞతా స్తోత్రములు. నా ఈ బలహీన పరిస్థితుల్లో, నా ఈ లేమిలో, నా ఈ దుస్థితిలో సహితము నీవు నా పక్షముగా ఉండి ఈ పరిస్థితుల్లో నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు కృతజ్ఞతా స్తోత్రములు. ఏమని దేవుడు స్తుతిస్తున్నాడో తెలుసా? హబక్కుకు ఎలాగైతే ఏమి ఉన్నను ఏమి లేకపోయినను నేను యెహోవా యందు సంతోషిస్తానంటున్నాడో, ఈ దరిద్రుడు కూడా ఏమి ఉన్నను కాదు, ఏమి లేకపోయినను నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అన్నాడు. కాబట్టి ఒకరోజు తనకు మరణము డిక్లేర్ అయిన తర్వాత దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మునకు ఆనుకోవడానికి ఎత్తుకుని పోతే గ్రాండ్ వెల్కమ్ దక్కిందండి దరిద్రుడికి. నేనంటాను, ఆ రోజున ఆ ధనవంతులు దేవుని దృష్టిలో దరిద్రుడు, ఆ దినాన దరిద్రుడిగా బ్రతికినటువంటి లాజరు దేవుని దృష్టిలో ధనవంతుడు. నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? సంగమా, ఈ దినాన దేవుని దృష్టిలో మీరు ఎలా ఉన్నారు? దేవుడు అంటాడు, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలుడు వాడవు, దిగంబరు అని ఎరగక నేను ధనవంతుడిని, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవ అనుకుంటున్నావు? నిజముగా ధనవంతుడు కూడా నేను ధనవంతుడిని, నాకేమి కొదవ, తిను తాగు సుఖించు, ఈ లోకాన్ని అనుభవించు, లోకానుసారిగా బ్రతుకు అన్నాడు. అన్ని విడిచిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. జీవ మరణములు యెహోవా వశము తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వెక్కడికి వెళ్ళిపోతావు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. భక్తులు అనబడినటువంటి వారు ఏమున్నా లేకపోయినా, అన్నీ ఉన్నా అన్నీ కోల్పోయినా వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని నిమిత్తము అతిశయించి వారి ద్వారా దేవుడు అతిశయించేటువంటి అనుభవంలో ఉండగలిగారు. అందుకే వాళ్ళు భక్తులు అనబడ్డారు. హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాం?
ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎలా ఉన్నారు? మన జీవితంలో దేనికి మనం ప్రియారిటీ ఇస్తున్నాం? లోకానికా, లోకములో ఉన్న వాటికా, లోక సంపాదనక, లోక స్థితిగతులక? ఈ దినాన దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారు 100కి 200% లోకములో ఉండేటువంటి ధనాన్ని అర్థించుట కొరకే, అది ధన సామర్థ్యం కొరకే. ఈ దినాన పరిపాట్లు దేని కొరకు? 1-2 గంటలు దేవునికి ఇవ్వలేనటువంటి దిగంబరత్వం, దేవుని సన్నిధిలో కడుపు కట్టుకొని ఉపవసించనటువంటి దిగంబరత్వం. చివరి శుక్రవారం కూడా దినములన్నీ కాపాడిన నా తండ్రి, ఈ ఒక్క శుక్రవారమైనా నా కడుపు కొట్టుకుని నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాను అని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని తీర్మానము చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి. ప్రభు అంటాడు, వెర్రివాడా. ప్రభు అంటాడు, అవివేకి. ప్రభు అంటాడు, మందమతి. ఎందుకు దేవుడు అవివేకిని సంబోధిస్తాడో తెలుసా? ఆ దినాన ఎమ్మాయేరు గ్రామములో ఎమ్మాయేరు శిష్యులు ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే గ్రహింపలేని మందమతులుగా ఉన్నారు. ఈ రోజున దేవుడు ప్రజలకు, దేవుని యొక్క సేవకులు ఎలుగెత్తి సంకేతాలు అందించి దేవుని వాక్యాన్ని ప్రకటించి రండి దేవుని వద్దకు అని ఎలుగెత్తి ప్రకటిస్తున్న ప్రకటనను విననట్టుగా దేవుడు సన్నిధికి సుదూరంగా పారిపోతూ ఉంటే అదే నాన్న ఎమ్మాయిరు శిష్యుల వంటి వారు కాదా? అదే నాన్న దేవాది దేవుడి దగ్గర ఉండినటువంటి శిష్యులు ఆ అజ్ఞాన దశలో దేవుని వాక్యం వింటూ ఉన్న, అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే, ఎందాక నేను మిమ్మల్ని సహింతును, ఎందాక నేను మిమ్మల్ని సహింతును, మందమతులారా, అవివేకులారా. ఈ దినాన దేవుని యొక్క ప్రజలు మందమతులు కాదా, అవివేకులు కాదా, అజ్ఞానులు కాదా, బుద్ధిహీనులు కాదా? విడవబడేటువంటి అనుభవాల్లో లేరా? దుర్మార్గులుగా ప్రవర్తించడం లేదా? ఎరిగి చెడిపోవడం లేదా? దేవుని దృష్టిలో దిగంబరులుగా లేరా? వస్త్రాన్ని కోల్పోయేటువంటి అనుభవాల్లో లేరా? వస్త్రాలను కోల్పోయేటువంటి అనుభవంలో ఉన్నారు. ఏ నిర్లక్ష్యం, ఏ అశ్రద్ధ, ఏ లెక్కలేనటువంటి తనం, ఏ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఒక మార్గాన్ని ఏర్పరిస్తే ఆ మార్గాన్ని కాలదన్నుకున్న పరిస్థితి. నేను గడిచిన బుధవారం నీకు చూపించాను. ఎరిగి బుద్ధిపూర్వకముగా ఎవడైతే పాపము చేస్తాడో వాడు యేసుక్రీస్తును తన పాదములతో త్రొక్కినట్టు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని అపవిత్రముగా ఎంచినట్టు, సమస్తానికి కారణమై ఉన్న పరిశుద్ధాత్ముణ్ణి తృణీకరించినట్టు. సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? ధనవంతుడు ఎలా ఉండాలి? ఎలా ఉన్నాడు? ఎలా ఉండాలి? ఎలా ఉన్నాడు? సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉన్నారు? సరిపోయిందా? వాళ్ళ వీళ్ళు ఒకటే అయితే ప్రభు చెప్తున్నారు, ప్రభు మాట్లాడుతున్నారు. విని వెళ్ళిపోవడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. రాకుండా ఇంటి దగ్గర ఉండడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. వినగలిగే చెవి నీకు ఉండాలి, గ్రహించగలిగే మనస్సు నీకు ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి నీకు ముందు. ఏదో దేవుని వాక్యం చెప్తారు, దేవుని వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. నీకు అవకాశం ఉందా? ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయాసపడు, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇదేనా మీలో అనేకులు దేవుడు కొరకు ప్రయాసపడుతున్నటువంటి అనుభవాల్లో ఉన్నారు. కానీ దేవుడంటే పట్టనట్టుగా ఉన్న అనుభవాల్లో కూడా ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. కుమారుని ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే కుమారుడు కోపగిస్తాడు. అంటే వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన చేసిన ప్రాణత్యాగానికి సార్థకత ఉంటుంది.
లేకపోతే ఆయన చేసిన ప్రాణత్యాగం నువ్వు ఆఫ్టర్లని బూడిదలోనో పెంటలోనో విసిరేస్తున్నావు. దాని అర్థం అది. ధనవంతుడండి దేవుడి దృష్టిలో ఇతను. నోట నుండి ఉమ్మేసేస్తాను అంటున్నాడు దేవుడు. నోట నుండి దేవుడు ఉమ్మేసేస్తే సిగ్గే. ఇద్దరు ధనవంతులు కూడా ఎక్కడున్నారు? నరకంలో. నరకములో ఉన్నటువంటి ధనవంతుడికి, యాతన పడుతున్న ధనవంతుడికి ఇప్పుడు వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఏమండి అమ్మా, ఇప్పుడు వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఏమండి పడుచోళ్ళ కింద ఉన్నప్పుడండి మటను, చికెను, బోన్స్ అన్నీ కూడా ఎర్రగా నవిలేస్తూ ఉంటాం, పొడి పొడి చేసేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏమండి ముసలోళ్ళు అయ్యాక చేస్తామండి. చేద్దామనుకున్నా చేయగలరా? చప్పలి చూసేయడం తప్ప. అందుకే దీపం ఉండగానే ఏం చేయాలి? నీకు తెలియదా ముసల్దానం అయిపోయాక తింటాకుండదని? నీ పళ్ళు ఏదో పడుచు పళ్ళులాగా ఉంటాయి అనుకుంటున్నావా? ఏమ్మా అంటే పడుచు పళ్ళు, ముసలి పళ్ళు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ ధనవంతుడు ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలి దేవుణ్ణి? అవకాశం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు, శరీరంలో ఈ దేహంలో, ఈ బాడీలో, ఈ శరీరంలో ఏమున్నప్పుడు? ప్రాణం ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే, దేవుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అక్కడ ఉంటావు, నువ్వు పరలోకంలో ఉంటావు. దేవుడు నిన్ను ఉమ్మేసేసాడు అనుకో, నువ్వు పరలోకంలో ఉంటావు, నరకంలో ఉంటావు. అందుకని ఎప్పుడు చేసేది అప్పుడే చెయ్యాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నేను లంగా ఓడి వేసుకుంటాను అన్నారు అనుకో, ఇంకా మొత్తం అందరూ పారిపోతారని వాడు చూసి, మొత్తానికి మామకి ఏమైనా కుదిరేసిందా? నవ్వుతారండి, సీరియస్గా ఉన్నారని. మామకి ఏమైనా కుదిరేసినట్టుంది. ఈ రోజుల్లో ఈ యూట్యూబ్ ఇదంతా వచ్చిన తర్వాత విచిత్రమైన వేషాలు వేస్తే ఎవరో వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయో, ఎవరికి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారని ఉన్న వేషాలు వేయట్లేదు, విచిత్రపు వేషాలు వేస్తున్నాడు. మొన్న ఒకడు ఎవడో కీబోర్డ్ లాగా ఒక అరిగిపోయిన స్టవ్ని మెడ తగిలిచ్చేసుకున్నాడు. ఒకడేమో రికార్డింగ్ జరుగుతున్నట్టుగా తట్ట ముక్కలు ఉంటాయి కదా, తట్లు, చిన్ని తట్లు, ఎక్కడో తట్ట రికార్డింగ్ అంట. ఒకడేమో పప్పు గుత్తున మైక్. ఎందుకు? విచిత్రమైన వేషాలు అన్నమాట ఇవి. క్రమంగా వేషాలు వేస్తుంటే ఎవడ చూస్తలేదంట, విచిత్రాల కింద చూస్తున్నారంట. ఇప్పుడు మామ మెల్లగా చీర కట్టుకుని వస్తే మామని ఎవరైనా చూస్తారా? గౌరీ వేసుకుని వచ్చిందనుకో, అదేంటంటే అలా అంటారు. అమెరికా అక్కడ ఇక్కడ కూడా మరి గనులు వేసుకోరా? ఆ గొడవ నేను చెప్తలేదు, మన భారతదేశం కూడా చెప్తున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి, ఆ ఊహించుకోవడం ఎందుకు? భారతదేశంలో మామలు గౌన్లు వేసారా? ఇంట్లో నైటీలు వేసారేమో, బయట గౌన్లు వేసారా? విచిత్రంగా ఉంటుందా? ఎప్పుడు చేయాల్సింది అప్పుడే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే నీవు కుమారుడైన వాక్యం అనబడి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకుంటే, ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటే నీకు నిత్యత్వం ఇస్తాడు. లేకపోతే సేదా నిన్ను త్రోసేస్తాడు. ఆ ఉమ్ములో కొట్టుకుపోతావు నువ్వు. ముందు యేసుప్రభు వారు ఏమన్నారు? ఉమ్మేస్తానన్నారా? ఆ ఉమ్ములో కొట్టుకుపోతావు. ఎక్కడికి? నరకానికి. ఉమ్ములో కొట్టుకుపోతావు. కానీ ఇప్పుడు నేను యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటాను, నేను వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటాను అని అన్నాడు. అబ్రహాం గారు అన్నారు, కుదరదు నాయన, మా తమ్ముడోళ్ళు ముద్దు పెట్టుకోవట్లేదు, కుమారుని ముద్దు పెట్టుకోకపోతే కుమారుడు కోపిస్తాడనే విషయం ప్రాక్టికల్గా నాకు ఇప్పుడు తెలిసింది. మా తమ్ముడోళ్ళు ఇంకా 5 ఉన్నారు, 5 నా బాపతలోనే ఉన్నారు. పిల్లికి భిక్ష పెట్టి రకం కాదు వాళ్ళు. 5 నా బాపతే. వాళ్ళు 5 కూడా సేదా నా పక్కకి వచ్చేస్తారు. అందుకని ఇప్పుడు నీవు లాజర్ని పంపు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ లాజర్ గారే పంపక్కర్లేదు, మా దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆ మార్గమే దైవజనులు దేవుని బిడ్డలకు బోధిస్తారు. ఆ మార్గం గుండానే మేము పని చేయాలి, మీరు పని చేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మార్గాల్లో పని చేయడానికి
వీలు లేదు అన్నాడు. అందుకని ఇది మనకు దృష్టాంతము. ఇది మనకేంటి? దృష్టాంతము, హెచ్చరిక. వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి, వాక్యాన్ని వెదకాలి, వాక్యాన్ని హత్తుకొని జీవించగలగాలి, వాక్య పరిధిలో బ్రతకగలగాలి. ఎందుకంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యము బలము గలది, సజీవమైనది, ఏ రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే, హృదయ అంతరంగాలలోనికి దూసుకుపోయి హృదయ రహస్యాలను వెలికి తీసి పశ్చాత్తాపంలోకి నడిపించి నూతనత్వాన్ని, రూపాంతరతను, మార్పును కలుగు చేస్తుంది. హల్లెలూయా. వాక్యం తెలిసినోడు వాక్యానుసారంగా బ్రతుకుతాడు. ఎందుకంటే పరలోక రాజ్యం నాది అని. ఈ రోజున వాక్యానుసారంగా బ్రతకడం లేదు అన్నవాడు పరలోక రాజ్యం మీద ఆశే లేదు, ఆలోచనే, తృష్ణే లేనే లేదు. నరకం మీద కూడా గొప్ప అవగాహన లేదు. అంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. ధనవంతుడు వెళ్ళాడా? బుద్ధికి లేని వాళ్ళు వెళ్ళారా? ఈ రోజున చూడండి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఇక్కడ మనం వెర్రివాడా అని ఎందుకు దేవుని వాక్యం దేవుడు సంబోధిస్తున్నాడంటే, దేవుని వాక్యం ఎరిగి ఎరగనట్టుగా, గ్రహించినట్టుగా తను ప్రవర్తించాడు కాబట్టి. ఈ రోజున సంఘం అంటే దైవజనులు ప్లస్ విశ్వాసులు. ఈ రోజున దైవజనులు కూడా దేవుడు వెర్రివాడా అని పిలుస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, వాళ్లకు కూడా వాక్యం తెలిసినా తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే మత్తయి సువార్తలో ఆ దినాన అనేకులు నన్ను చూచి, దేవా నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదంటే, అక్రమము చేయువారలారా మీరెవరు నాకు తెలియదు. ఏంటి క్రమము? దైవ వాక్య ప్రకారముగా బ్రతకడం క్రమం, వాక్యానుసారముగా జీవించడం క్రమం. కానీ ఆ క్రమాన్ని ప్రక్కన పెట్టినటువంటి దైవ సేవకులకు నరకమే, క్రమాన్ని పక్కన పెట్టినటువంటి విశ్వాసులకు నరకమే. వీళ్ళందరూ ఎందుకు నరకాగ్ని పాలైపోతారో తెలుసా? దేవుని వాక్య క్రమానుసారంగా బ్రతకని కారణాన, దేవుని వాక్యం ఎరిగి ఎర్రగనట్టుగా ఉన్న కారణాన, దేవుని వాక్యానుసారముగా జీవించని కారణాన, తాము ఏదనుకుంటున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్న కారణాన, బుద్ధి లేనటువంటి వాళ్ళు మేము ఎత్తబడతాం, ఇది నిజం, ఇది సత్యం అనుకున్నారు, కానీ విడవబడ్డారు. ఇక్కడ కృపావరాలు కలిగినటువంటి దైవ సేవకులే మా దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని అనుకున్నారు, కానీ విడవబడ్డారు. అంటే ఈ రోజున చాలామంది వారు చేస్తున్న భక్తిని బట్టి, వారి రక్షణ అనుభవాలను బట్టి, వారి బాప్తిస్మ అనుభవాలను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారు దేవుడు కొరకు చేస్తున్న ఏదో దాన్ని బట్టి ఏమనుకుంటున్నారంటే, మేము ఎత్తబడతాం, పరలోక రాజ్యము మాదే అంటున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అజ్ఞానులుగా ఉండొద్దు, అవివేకులుగా ఉండొద్దు, మందమతులుగా ఉండొద్దు, వాక్యానుసారముగా ఉండండి, వాక్యాన్ని గ్రహించండి, వాక్యపు పునాదుల మీద మీరు కట్టబడాలి. అందుకు మీకు వాక్యం కావాలి. హల్లెలూయా. అందుకు మీరు వాక్యం యొద్దకు రావాలి, అందుకు మీరు వాక్యాన్ని ప్రేమించాలి. ఆ వాక్యములో జీవం ఉంది, ఆ వాక్యములో సత్యం ఉంది, ఆ వాక్యము మిమ్మల్ని నిత్య రాజ్యానికి నిలబెడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చూడండి, వాక్యము దగ్గరికి రానటువంటి వాడు నరకాగ్నికి పాలైపోతాడు. ఎందుకంటే వాక్య ప్రకారంగా వాడికి బ్రతకడం తెలియదు, వాడు క్రమంగా బ్రతకడు, వాడు అక్రమంగా బ్రతుకుతాడు, వాడు లోకానుసారిగా బ్రతుకుతాడు, తన్ను తానే మోసగించుకుంటాడు. రెండవదిగా, దేవుని యొద్దకు వస్తున్న అజ్ఞాన దశలో, అవివేక దశలో మందమతులై దేవుని వాక్యాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్న పతనావస్థలో జోగి నిత్య నరకాగ్ని పాలైపోతారు. మరి ఎవరు నిత్య రాజ్యానికి పాత్రులు అంటే, విన్న వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకున్న వాక్యానుసారముగా ఎవరైతే బ్రతుకుతారో వారు
పర సంబంధులు అనబడే నిత్య రాజ్య మహిమలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున సంగమా మీరు బలవంతులు. ఈ రోజున సంగమా ఎంత కష్టమైనా మీరు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. అనుదిన సహవాసాల కొరకు ప్రయాసపడుతున్నారు. గృహ కూడుకల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే బుధవారం జరిగే స్టడీస్ కొరకు, కృతజ్ఞత కూడుకల కొరకు, శుక్రవారపు ఉపవాస ప్రార్థనల కొరకు, ఆదివారపు ఆరాధనల కొరకు ఎగిసి మీరు ఎంత కష్టమైనా ఇష్టముగా వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ వాక్యములో ఉండేటువంటి మర్మము గొప్పది. ఆ గొప్పదైనటువంటి మర్మము మీకు విశదీకరింపబడింది. మీరు నిత్య రాజ్య పాత్రులుగా ఉండు నిమిత్తము దేవుడు మీ యొద్దకు వాక్యాన్ని తీస్తూ ఉండగా ఆ వాక్యాన్ని మీరు త్రోసి ఆ పాత్రులు కాక ఆ వాక్యాన్ని మీరు హృదయములో చేర్చుకొని పాత్రులుగా నిలబడుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దరిద్రుడు అనబడినటువంటి వాడికి వాక్యం తెలుసండి. అందుకేనండి, ఏమున్నా ఏమి లేకపోయినా ఎంత కష్టం వచ్చినా దేవునిని నిందించిన వాడు కాదు. ఎందుకు ప్రభువా నన్ను దరిద్రుడిగా పుట్టించావని ప్రశ్నించిన వాడు కాదు. ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితి దాపరించింది అని అన్నవాడు కాదు. మరి ఏమన్నాడు? నా దేవుడు కనుసైగలలో నేనున్నాను, నా దేవుని దయాదృష్టి నా మీద ఉంది. ఈ లోకములో నా యాత్ర ముగిసిన తర్వాత యుగయుగాలు బ్రతకాల్సింది నా దేవునితో. నా దేవుని దృష్టిలో నేను ధనవంతుణ్ణైతే చాలు. ఇక్కడ నన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్ చేసినా పర్వాలేదు, కానీ దేవదూతల దృశ్య లోకములను దిగి వచ్చి నాకు వెల్కమ్ పలికితే నా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా రాక కొరకు ఎదురు చూసి బలా నమ్మకమైనటువంటి లాజరు అని నన్ను పిలిస్తే చాలు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడినటువంటి వారు వాగ్దాత్త దేశములో వారు అడుగు పెట్టడానికైనను వారికి స్థలము లేకుండా పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూచారు. ఇది నిరీక్షణ. హల్లెలూయా. మనం ఎందుకు ఇంత శ్రమైన, ఇంత కష్టమైన, ఇన్ని పనులున్నా ఎందుకు దేవుని వాక్యం కొరకు వస్తున్నామో తెలుసా? మనకు ఉన్నది నిరీక్షణ, మనకున్నది విశ్వాసము. ఎందుకంటే మన దేవుడు వాక్యం మనకి కావాలి. హల్లెలూయా. దరిద్రుడు ఏమైపోయాడండి? దేవుని వాక్యాన్ని నమ్ముకున్న దరిద్రుడు, దేవుని పరిధిలో ఉన్న దరిద్రుడు రానే వచ్చింది టైం. ఎప్పుడు పోతానా, ఎప్పుడు నా రారాజును చూస్తానా? చూశాడండి. పరలోక మహిమను చూశాడండి. ఆ పరలోకములో ఒక భాగం, ఆ మహిమను అబ్రహాము రొమ్మున అనుకోగలిగాడండి. ఈ రోజున క్రైస్తవుల యొక్క నిరీక్షణ పరలోకమై ఉండాలి. క్రైస్తవుల యొక్క నిరీక్షణ పైనున్న వాటి కొరకై ఉండగలగాలి. క్రైస్తవుల నిరీక్షణ తుచ్చమైనటువంటి, నీచమైనటువంటి, నేడుండి రేపు పారబోయబడేటువంటి ధన సంపాదన కాదు, భోగం కాదు, భాగ్యం కాదు, పేరు కాదు, ప్రఖ్యాతలు కాదు. దేవుని దృష్టిలో మంచి పేరు కోరదగినది. దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులుగా ఉండడం కోరదగినది. దేవుడు బలా అని మనల్ని అప్రిషియేట్ చేయడం కోరదగినది. దేవుడు కొరకైనటువంటి ప్రయాసలో ఆనందించడం అంతు లేనటువంటి, కోరదగినటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం ఎందుకు అనుదిన సహవాసం కొరకు ఉర్రోతలూరుతున్నాం? ఎందుకంటే ఆ వాక్యముల యొక్క మర్మము మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, త్యాగపూరితమైన దాన్ని దేవుడు చూస్తాడు. ఈ రోజున వీళ్ళు ధనవంతులుగా ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో ధనవంతులు కాదు. దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరు? దేవుని దృష్టిలో వాళ్ళు దరిద్రులు. దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవునిందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇహలోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులైపోమని ధనం ఇవ్వలేదు దేవుడు. మీ కళ్ళు నెత్తి మీద పెట్టేసుకోండి, ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, పట్టు వస్త్రాలు కట్టేసుకుని ఓహో మేమే గొప్పోళ్ళు అని చాటింపేసుకోండి అని కాదు. దేవుడు ధనం ఇస్తా, ఆ ధనవంతుడికి పంట పండిస్తా, నువ్వు గొడవసలో స్టాక్ పెట్టేసుకుని బాగా అమ్మేసుకుని లాభం వచ్చేసిన తర్వాత నువ్వు కుటుంబం సుఖించాయి అని కాదు ఇస్తా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? తన ధనములో ఇతరులకు పాలిచ్చువారు. హల్లెలూయా. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. ధనవంతుల్ని దేవుడు ధన సమృద్ధి చేసుకుని కళ్ళు నెత్తికెక్కిని ఎగిరై అని ఇవ్వడు. ఇతరులకు తమ ధనములో పాలిమ్మని, ఇంకా సత్క్రియలు అనే ధనం పరలోకంలో సంపాదించుకోమని. ఆ రోజున దరిద్రుడు ధనవంతుడు నమ్ముకుని గేటు దగ్గర నిలబడ్డాడు. ఆ ధనవంతుడు అన్నవాడు సత్క్రియ ఏం చేశాడు? మంచి పని ఏం చేశాడు? దరిద్రుడు ముక్కు మూతి కూడా చూశాడా? దరిద్రుడిని ఏమన్నా చూశాడా? తన ధనములో దరిద్రుడికి పాలిచ్చాడా? ఊదారంగు వస్త్రాలు, సన్నపురాల వస్త్రాలు తనే ధరించాడు కానీ దరిద్రుడికి ఇచ్చాడా? దేవుడు ఏమన్నాడు? దరిద్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని పాత నిబంధన కాలం మొదలుకొని ఈ కాలం వరకు రాబోయే కాలం కూడా ప్రకటన చేస్తా ఉన్నాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళ కోసం. సత్క్రియలనే ధనం సంపాదించుకోండి, మేలు చేయండి, ఔదార్యం కలిగి ఉండండి, ఇదే పరలోకములో మీకు ధనం. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు అనబడినటువంటి వాడు పరలోకంలో ధనాన్ని సంపాదించుకోలేకపోయాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో సువార్తలలో ఒక తల్లిని మనం చూస్తాం. ఆ తల్లి రోజు పనికి చేస్తే ఆమెకు వచ్చేది 2 నాణాలు. కానీ ఆ తల్లికి దేవుని వాక్యం తెలుసు. కానీ ఆ తల్లి ఏమనుకుందంటే, అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం, అన్నీ ఉన్నప్పుడు దేవునికి ఇవ్వడం, అన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యం గైకొనడం కంటే ఏమీ లేనప్పుడు దేవుని స్తుతించడం, ఏమీ లేనప్పుడు దేవుని వాక్యాన్ని గైకొనడం, ఏమీ లేనప్పుడు దేవునిని తన్మయింపజేయడం ఎలా అని ఆలోచించుకుంది. అప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఆత్మీయులకి ఆత్మ సంబంధమైన ఆలోచనలు వస్తాయండి. ఏమండి? శరీరులకి శరీర సంబంధమైన ఆలోచనలు వస్తాయి. అవునండి, శరీర సంబంధమైన ఆలోచనలు తెగొచ్చేస్తూ ఉంటాయి. ఎలాగలేదా బల్బు? కార్లు, ఇదిగో నా కారు వేలం పెడుతున్నాము, ఎంత కొనుక్కోండి అంటే ఎగబడిపోతారు అందరూ. ఎందుకు? లాభాన్ని అర్థించాలి. ఏమండి, క్రికెటర్స్ అనబడిన వాళ్ళు రక్షణ పొందిన తర్వాత క్రికెట్ను కూడా త్యాగపూరితంగా విడిచిపెట్టి దేవుని సేవ చేస్తుంటే, ఈ డిసెంబర్ నెల ఒక్క దైవ సేవకుడు కూడా ఖాళీ ఉండకుండా దేవుని పనిలో, దేవుని యొక్క స్వార్థ ప్రకాశపు వెలుగులో అనేకులు చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపాలని ఎంతోమంది ప్రయాసపడుతుంటే బండారం బయట పడక మానదు. దేవుడు వాక్యంలో రాయబడింది, అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది ప్రభా వారు అక్రమం? వాళ్ళ బుద్ధులు బయట పెట్టుకుంటారు, వాళ్ళ క్రియలను బట్టి మీరు వాళ్ళు తెలుసుకుంటారు. ఒక్కొక్క క్రియ బయటపడుతున్నాయా? స్పాన్సర్లు చేసిన వాళ్ళారా పడ్డాయా? బయట ఎగేసుకుంటా స్పాన్సర్లు చేసేస్తారు. నిజంగా కడుపు కట్టుకుని దేవుడు సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఎంత నీచమైన నికృష్టమైన ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నా ఎవ్వరికీ పట్టదు.
కోట్లుగా పడగనెత్తి కుబేరులుగా దౌర్భాగ్యపు పరిస్థితుల్లో బ్రతుకుతున్న అబద్ధికులకి, అక్రమము చేయవారికి ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆ పేలు ఈ పేలు కాదు, అన్ని పేలుని. నిజమైనటువంటి దైవజనుడు అడుక్కోడండి. ఏ రోజైనా అడుక్కున్నామా? మా మీద భారం వేసుకున్నామండి. మీకు తెలియాలని చెప్తున్నాను. ఏ రోజైనా త్యాగపూరితంగా బ్రతకాలని మొదట మేమున్నామండి, తెలియాలని చెప్తున్నాను. పౌలు అంటాడు, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. త్యాగపూరితంగా చేసేదాన్ని దేవుడు చూస్తాడన్న తల్లి ఏం చేసిందో తెలుసా? తను ఒక్క దినము పని చేస్తే తనకు వచ్చే 2 నాణాలు కూడా సాక్రిఫైస్ చేసి దేవుని నిమిత్తం కానుకల పెట్టెలో వేసేస్తే దేవుడు ఎక్సైట్ అయిపోయి శిష్యులు పిలిచి, నా శిష్యులారా, ఇక్కడ కానుక వేసేటువంటి వారు అందరికంటే ఈమె అర్పణ గొప్పదే. హల్లెలూయా. త్యాగపూరితంగా చేసేదాన్ని దేవుడు చూస్తాడు. ఈ రోజున మేము చెప్తున్నా, త్యాగపూరితంగా వ్యక్తిగతంగా నేను కానీ నా భర్త కానీ చెప్తున్నా, కడుపు కట్టుకొని దాచుకున్న డబ్బులు ఎవరికైనా యాక్సిడెంట్స్ అవుతే వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి అనుభవాలండి మాయే. మాకు కూడా లేకుండా, మేము కూడా కొనుక్కోకుండా, మేము కూడా ఎంతో నీచమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఒకరికొకరు తెలియకుండా ఇచ్చుకుని ఆ తర్వాత మాట్లాడుకుని, ఏమండి ఇది త్యాగపూరితంగా ఉండాలని నేను దాచిపెట్టిని ఇచ్చానండి. అమ్మా, త్యాగపూరితంగా ఉండాలనే నేను కూడా అవసరమైన ఉపయోగకరమైన వాటిని కూడా త్యజించి వద్దనుకొని పట్టుకెళ్ళి ఇచ్చానమ్మా. ఒకరికొకరు చెప్పుకొని ప్రభువును మహింపరుచుకుంటున్నామండి. మేమండి ధనవంతులం దేవుని దృష్టిలో. హల్లెలూయా. మీకు తెలియనివి మాకు తెలిసినవి మీకు చెప్పకుండుట నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? మీకు తెలియాలి. ఎన్నో ఎన్నో మీద వేసుకుని భారాలు మోస్తున్నామండి. ఎందుకో తెలుసా? త్యాగపూరితమైన దాన్ని దేవుడు చూస్తాడు. అందుకే తినడానికి తిండా, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసమా, దేని విషయంలో భయపడకు, బాధపడకు. నీ దేవుడు నిన్ను చెయ్యి విడవడు. నీవు అనిత్య రాజ్య మహిమలో సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకో. నీవు ఇంకా ఉన్నతమైన ధనాన్ని సంపాదించుకోవాలంటే దానికి సంకేతం ఏంటో తెలుసా? త్యాగపూరితంగా చెయ్యి, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కడుపు కట్టుకొని చేసేదాన్ని దేవుడు చూస్తాడండి. త్యాగపూరితంగా చేసేదాన్ని దేవుడు చూస్తాడు. ఇది నాన్న మేము మాదిరిగా ఉన్నాం. హల్లెలూయా. సంఘపిటలుగా మీరు కూడా కొందరు అలాగున ఉన్నందున నేను ప్రభువు యొక్క నామమును మహిమపరుస్తున్నాను మిమ్మల్ని బట్టి. హల్లెలూయా. మన జీవితము ఈ లోకానికి సంబంధించినది కాదు. మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాదు. ఏమున్నా లేకపోయినా ఆ దినాన ఆ తల్లి తను దుడిస్తే వచ్చేది 2 నాణాలు త్యాగపూరితంగా అర్పించిందే. అటువంటి అనుభవాలలో మన సంఘములో ఉన్న వారలను బట్టి నేను ప్రభువును మహింపరుస్తున్నాను. మీరైనా మేమైనా ప్రభువు ఎదుట తలెత్తుకుంటాం. ప్రభు అంటాడు, కయ్యను సత్క్రియ చేస్తే తలెత్తుకొనవా. ఇది ఒక సత్క్రియ. హల్లెలూయా. ధనవంతులే కుప్పల తెప్పలుగా ఉన్నాయి. గోద్రెజ్ బీర్వాల నిండా మూలుగుతున్నాయి, లాకర్ల నిండా మూలుగుతున్నాయండి. గొడౌన్స్ నిండా ధాన్యము బిగబట్టి 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 దరిద్రులని చూడలేనటువంటి దౌర్భాగ్యపు దిక్కుమాలని స్థితిలో ఉన్నారు. కానీ ఇది నాన్న ఏమీ లేనటువంటి వారు దేవుడు కొరకు గుప్పిలు విప్పుతున్నారే, అదండి దేవుడు త్యాగపూరితంగా చూసేదే. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులు అనబడినటువంటి వారు ఈ లోకం కొరకు కాదండి, వాళ్ళు బ్రతుకుతా ఆ లోకం కొరకు బ్రతికారు. పునాదులు గల పట్టణం కొరకు బ్రతికారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని ఆయనకు పేరుందే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? త్యాగపూరితంగా దేవుని కొరకు మాత్రమే వాళ్ళు బ్రతికినందుకు ఈ రోజున దేవుడు మనల్ని అబ్రహాము సంతానంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహాము యొక్క పోలికలు మనలో ఉండాలి. అబ్రహాము యొక్క త్యాగం మనలో ఉండాలి. అబ్రహాము యొక్క విశేషమైన గుణగణ లక్షణాలు మనలో ఏలుబడి చేయగలగాలి. దేవుడు కొరకు అబ్రహాము విశ్వాసంతో బ్రతికాడండి. మన విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా బ్రతకడమే విశ్వాసముతో బ్రతకడం, నిరీక్షణతో బ్రతకడం. హల్లెలూయా. వాస్తవమైన జీవానికి మంచి పునాది వేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో పరలోకములో ధనం,
మనం చేస్తున్నటువంటి ఆరాధన పరలోకముల ధనం, మనం అర్పిస్తున్నటువంటి అర్పణలు పరలోకంలో ధనం. దశమ భాగాల కొరకు, ప్రథమ ఫలాల కొరకు నేను త్యాగం అనట్లే. అది చెయ్యకపోతే పాపం. ఎవడవునన్నా కాదన్నా, ఈవిని అపేక్షించి నేను మాట్లాడడం లేదు, కానీ దేవుని వాక్కును ప్రకటించాల్సినటువంటి బాధ్యతను దేవుడు నమ్మి ఆయన దాసురాలనైన నా మీద పెట్టినందున నేను నిర్మోహమాటముగా ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏమిటంటే, ప్రభువు అది విధిగా నిబంధనగా దేవుని యొక్క బిడ్డలకు పెట్టినటువంటి విధి. అది చెయ్యకపోతే దేవుడు అంటాడు, మీరు నా యొద్ద దొంగులుతున్నారు. మీరు దశమ భాగాలు ఇవ్వడం గొప్ప కాదు, ప్రథమ ఫలాలు ఇవ్వడం గొప్ప కాదు, ఇవ్వకపోవడం పాపం. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. కొంతమంది బయలుదేరారు, పాత నిబంధన వేరంట, కొత్త నిబంధన వేరంట, ఆ దేవుడు వేరంట, ఈ దేవుడు వేరంట, అప్పుడు ఉన్నాయంట, ఇప్పుడు లేవంట, అప్పుడు పోషింపబడాలంటే ఇప్పుడు పోషింపబడకూడదంట, వేరంట, ఇప్పుడు వేరంట. అబద్ధ బోధల్లోనికి వెళ్ళిపోకండి. దేవుని వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానదే. హల్లెలూయా. ఇష్టమైనవి తీసుకుని కష్టమైనవి వదిలేసేది కాదు, ఎవరికి అనుకూలంగా వాడు చెప్పడం కాదు. అందుకే దేవుడు అన్నాడు, అక్రమము చేయవారన్నారా మీరు ఎవరు నాకు తెలియదు. మీరు అక్రమంగా వాక్యాన్ని బోధిస్తున్నారు, ఉన్నది ఉన్నట్టుగా బోధించట్లేదు, అనుకూలంగా బోధిస్తున్నారు. పౌలు గారు కూడా అంటారు, బలిపీఠము యొద్ద సేవ చేస్తున్నటువంటి వాడు బలిపీఠముతో పాలిభాగస్తుడు. అవునా? అంటే దశమ భాగాలు కానీ ప్రథమ ఫలాలు కానీ మీరేదో ఎక్స్ట్రాగా చేస్తున్నది ఏమీ కాదు. దశమ భాగాలు కానీ ప్రథమ ఫలము కానీ ఇది దేవుడు సొత్తు, దైవజనుడు తినాల్సినటువంటి భాగాలు. దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు పిలుపు మేరకు, దేవుని పిలుపు మేరకు, దేవుని యొక్క ప్రణాళిక మేరకు సమస్తాన్ని త్యజించుకుని దేవుడే దిక్కని వచ్చినటువంటి దైవ సేవకులు దేవుడు పోషిస్తాడు. ఎలాగో తెలుసా? ఆయన నియమించినటువంటి భాగాల ద్వారా. ఒకవేళ మీరు ఆ భాగాలను దొంగిలిస్తే దేవుని బిడ్డలకు వేరొక చోట నుండి దేవుడు సహాయం పంపిస్తాడు. మీరు మీ ఇంటి వారు నశిస్తారు దేవుని వాక్యాన్ని బట్టి. ఇదేమి గొప్ప కాదండి. నేను దశమ భాగం తెచ్చి చేతులు ఎట్టేస్తున్నాను, నీకు ₹1,00,00,000 వచ్చాయంటే తప్పకుండా ₹1,00,00,000కి దశమ భాగం ఎంత? పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాను, పెద్దోళ్ళు అయిపోతారేమో, చీర మీద చీర కట్టేస్తుందేమో ఈవిడి. నా దేవుడు కట్టించాలి. కొంతమంది వేసుకున్న బట్టలను బట్టి ఎడుతారు. యోసేపు తండ్రి ప్రేమతో యోసేపుకి కుట్టించాడు, అందరికి కుట్టించలేదండి. పరమ తండ్రి ప్రేమిస్తే ప్రత్యేకముగా చూస్తాడండి దైవజనుణ్ణి. నువ్వు ఎంత ఏడిసినా కూడా నీ కళ్ళు గంటలు పడాలి తప్ప, దేవుని బిడ్డల దైవజనులు దేవుడు ఉద్దేశిస్తే మాత్రం ప్రశస్తమైనటువంటి అనుభవాల్లో ఉంటారు. నువ్వు ఏడితే నీకు తలపోటు కళ్ళజోడు తప్ప, తిప్పల తప్ప, మాలంటోళ్ళం అసలు పట్టించుకోము. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. మేము ఏడిస్తే దేవుడు పాదాల దగ్గర ఏడుస్తాం, కానీ చస్తే దేవుని కొరకు చేస్తాం, కానీ వెనకంజి వేసే ప్రసక్తి లేదు. మేము డబ్బు కోసం సేవ చేస్తున్న వాళ్ళం కాదు. అందుకే త్యాగపూరితంగా దేవుడు దృష్టిలో సక్రియలు ఓపికతో చేస్తున్నాం. దేవుని ఎదుట, దేవుని మందిరంలో, దేవుని ప్రసన్నతతో, దేవుని అభిషేకముతో నేను ప్రకటిస్తున్నాను ధైర్యంగా. హల్లెలూయా. మా మీదగా నిందలు వచ్చిన జంకం జడియం, ఆల్రెడీ ఎన్నో నిందల్లో ఉన్నాం. భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. మా దేవుడు మమ్మల్ని విడిచిపెడితే భయపడాలి, కానీ మా దేవుడు బిడ్డ ఇంకా నీతో ఉన్నాను, నో ప్రాబ్లం అంటే ఇంకెందుకు మాకు భయం? ఏమండి, దేవుని సంబంధులకు దుష్టుల సంబంధాలు చచ్చే వరకు తగులుతూనే ఉంటారు. మా మీదకి వచ్చిన వాళ్ళు అందరూ దుష్టుల సంబంధాలని డిక్లేర్. ఇంకెందుకు బాధ? ఎలాగైనా పోషించగలడం. డబ్బే కాదండి, మనుష్యుడు రొట్టె వలన కాదు, డబ్బు వలన కాదు, దేవుని వలన, దేవుని మాటల వలన, దేవుని అభిషేకము వలన, దేవుని ఆత్మ వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. మా యథార్థతను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని దైవాత్మతో నేను బోధిస్తూ ఉన్నప్పుడు, అవును దేవుని వాక్యం వస్తుంది కదా, దేవుని వాక్యాన్ని కట్టుబడాలి, మనకు కూడా ఇలాంటి అనుభవాలు జరుగుతాయేమో అని అనుకుంటున్నటువంటి దినాల్లో మాకు కరెంటు ప్రాబ్లం అయ్యి అక్కడ మంటలు వచ్చేసాయి. మేము మా పిల్లల్ని స్కూల్కి తీసుకువెళుతూ ఉన్నప్పుడు
ఆ రోజు నేను గేట్ వేసి వెళ్తాను. ఆ రోజు నేను గేట్ వేయకుండా పిల్లల్ని నేను పాస్టర్ గారు బస్సు ఎక్కించడానికి వెళుతున్నప్పుడు సవీనా ఆంటీ గేట్ వేయకుండా ఉండరు కదా, అయ్యో గేట్ వేద్దామని వెళుతున్నప్పుడు అక్కడ మంటలు వచ్చేసాయి. ఆ పాప ఉందన్నమాట. ఆ మంటలు అలాగే ఉంటే మొత్తం కాలిపోదును. అలాంటప్పుడు మా శైని ఏడుస్తుంది. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ప్రభువా భక్తులు అనబడినటువంటి వాళ్ళు అన్నీ ఉన్నా ఏమీ లేకుండా నడి రోడ్డు మీద పడిపోయారు. ఈ రోజున ఒకవేళ లోపలికి వెళితే ఇంకా అగ్ని ప్రమాదం, అగ్ని అంతా కూడా అగ్నికి ఆహుతైపోయే పరిస్థితి ఏమో. ఒకవేళ మా ఇల్లంతా కాలిపోయిన తర్వాత యోబు ఎలాగైతే అన్నీ లేకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాడో, మేము కూడా అన్నీ లేకుండా ఒకవేళ ప్లాట్ఫామ్ మీద పడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నామేమో ప్రభువా. ఏదైనా నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. అలాగనుకున్నటువంటి సందర్భంలో నరేష్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇదిగో వస్తానంటాడు, కానీ ఒక అరగంట గంట పడుద్ది. అలాంటిది ఫోన్ చేయగానే అద్భుతం అనమాట. అది ఫోన్ చేయగానే వచ్చేసి దానికి సంబంధించిన పని చేస్తే దేవుడు మా పక్షంగా ఉండి అక్కడ కార్యం చేశాడు. ఆ రోజు ఉదయమే పాస్టర్ గారికి కల వచ్చింది. మొత్తం అంతా కూడా మాకు ఆహుతైపోయినట్టు, మొత్తం మా సంపదలో మాకున్నదంతా కూడా మొత్తం దొంగలో ఎత్తుకుపోయినట్టు. కానీ నేను సంతోషించాను. ఎందుకు సంతోషించానో తెలుసా? అటువంటి పరిస్థితుల్లోనే మన బుద్ధులు, మన పరిస్థితులు, మన భక్తి బయటపడద్ది. నాకు బాధగా, నాకు టెన్షన్ రాలేదు, వణుకు రాలేదు. శైని తల్లి ఏడిసి ఒకే మాట అన్నాను, దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అలాగని నరేష్కి ఫోన్ చేయండి అన్నాను. అక్కడికి కూడా నాకు ఒకటే ఆలోచన, ప్రభువా ఒకవేళ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే మరి వాక్యాన్ని ప్రగాఢంగా నమ్మి విశ్వసించి ప్రకటిస్తున్నాను కదా, ఏదో దాపరిస్తుంది మరి మాకు. అయినను ప్రభువా నీ నామానికి మహిమ కలిగిన కాక ఏదైనా నీకు స్తోత్రం అన్నాను. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కానీ అట్టి స్థితికి దేవుడు రానివ్వలే. ఆడు పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఏమండి నేను ఖచ్చితంగా ఇలా అయిపోద్ది అనుకున్నానండి. మొత్తం మన సంపద అంతా, మన ఇల్లంతా, మన వాకిళ్ళంతా, ఎందుకంటే అక్కడి నుంచి కట్టెన్స్ నుంచి లోపల వైరింగ్ మొత్తం అంతా ఇది అయిపోద్దండి, కాలిపోద్ది అనుకున్నానండి. లోపలికి వెళ్ళే సాహసం ఎవరో చేయరనుకున్నానండి. నడి రోడ్డు మీద పడిపోతాం అనుకున్నామండి. అయినా కానీ నేను దేవుని స్తుతించానండి. అంటే అమ్మా, యోబుకు వచ్చిన శ్రమలు మనకు ఎలా వస్తాయి? దేవుని వాక్యంలోనే ఉంది. అంతటి శ్రమ ఎవ్వరికీ కూడా దేవుడు ఎవరు. ఈ రోజున నేను ఎలుగెత్తి దేవుని వాక్యాన్ని ఎందుకు చెప్పగలుగుతున్నానో తెలుసా? మేము బ్రతుకుతున్నాం, బ్రతకండి అని మీతో చెప్తున్నాం. హల్లెలూయా. మేము బ్రతుకుతున్నాం, బ్రతకండి అని మీతో చెప్తున్నాం. మేము విశ్వసిస్తున్నాం, విశ్వాసముతో ఉండండి అని మీతో చెప్తున్నాం. మేము త్యాగపూరితంగా దేవుడు కొరకు బ్రతుకుతున్నాం. మీరు బ్రతకండి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని చెప్తున్నాం. మేము మాదిరిగా ఉన్నాం, మమ్మను మాదిరిగా చేసుకోండి అని మీతో చెప్తున్నాం. దేవునికి మహిమ కలిగి. పరిస్థితుల్ని ఇప్పుడు కూడా మనం అంచనా వేయలేం. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే హబక్కూకు అంటాడు, ఏమున్నా ఏమి లేకపోయినా నేను యెహోవా యందు సంతోషిస్తాను. భక్తుడైనటువంటి యోబు అన్నీ కోల్పోయినా యెహోవా యందు సంతోషించాడు. దరిద్రుడు ఏమీ లేకపోయినా దేవుని యందు సంతోషించాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యందు సంతోషిద్దాం, మనము దేవుని యందు ధనవంతులం అవుదాం, మనము సత్క్రియలోపికతో చేద్దాం, వాస్తవమైనటువంటి జీవం కొరకు మంచి పోరాడదాం, సత్క్రియలోపికతో చేద్దాం. త్యాగపూరితంగా చేసేదాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు వాక్య పరిధిలో మనం ఉందాం. ఎగస్ట్రాగా దేవుని కొరకు చేద్దాం, త్యాగంతో చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మెచ్చుకుంటాడు. మనకు అద్భుతమైనటువంటి ఆధిక్యతను పరలోకములో దక్కించుకుందాం. హల్లెలూయా. ఈ లోకంలో శాలువాలు, ఈ లోకంలో పూలదండలు ఆఫ్టర్లు అండి, చెత్త. నేను ఒకటి అడుగుతాను, ప్రభువా ఈ లోకంలో ఏదైనా ఘనత వస్తే ఆ ఘనత విషయంలో నేను మనసులో అనుకుంటాను, ప్రభువా నాకు ఈ ఘనత పక్కన పెట్టి పరలోకంలో ఇంకొంచెం ఎక్స్ట్రా చేయవా, ఇది కూడా అందులో యాడ్ చేయవా ప్రభువా. నాకు ఎందుకు ప్రభు, ఇక్కడ మనుషులు ఇలా సాలువా గప్తారు, మరుక్షణం తుపుక్కు నుమ్మేస్తారు ప్రభువా, ఇలా పైకి ఎత్తుతారు. మా పాస్టర్ గారు ఎంత మంచివారు అంటారు ప్రభు. ఇప్పుడు ఏదన్నా తేడా వచ్చిందంటే ఆవిడా చాలాసార్లే అంటారు ప్రభువా. ఎందుకు ప్రభా ఇక్కడ రివార్డులు అవార్డులు? పరలోకంలో కొంచెం పెంచు. నాకు వాస్తవంగా చెప్తున్నానండి, నేను
కనపరచబడినటువంటి పరిస్థితులు చాలా వచ్చినా అతిశయించాల్సింది దేవుని బట్టేని దేవుని ఎదుట తలదించి దేవుని స్తుతించేటువంటి అనుభవాలండి మావి. మేము ఎందుకు చెప్తున్నాం మీతో అంటే, మీరు మా ప్రియమైన పిల్లలు గనుక, మా వలె మీరు ఉండాలి గనుక, మమ్మల్ని మాదిరిగా చేసుకునుట మీకు శ్రేయస్కరము గనుక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవునిలో ఉందాం, దేవుని పరిధిలో నిలబడదాం. దేవుడు ఎంతో త్యాగపూరితంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గపు పరిధిని దాటకుండా ఈ మార్గములో నిలబడడానికి ప్రయాసపడదాం. త్యాగపూరితంగా ప్రభు కొరకు జీవిద్దాం. ఆ వాస్తవమైన లోకం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూద్దాం. నమ్మదగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు మన విశ్వాసాన్ని ఉమ్ము చేయడు. హల్లెలూయా. మనల్ని ఆ వాస్తవమైన జీవితంలో నిలబెడతాడు. అంతేకాదు, ఈ లోకములో ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, మేలుకరంగా ఉంటాం, క్షేమకరంగా ఉంటాం, ఎంతోమందిని ఆత్మలో బ్రతికిస్తాం. మన జీవితాల్లో దేవుడు ఎన్నో అసాధారణ కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. దేవుని మహిమ మనలో కనపరుస్తాడు, మన ద్వారా కనపరుస్తాడు. మహిమ కలిగిన లోకములో మహత్యముతో మనల్ని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి శుక్రవారం, ఈ సంవత్సరపు చివరి శుక్రవారం, ప్రత్యేకమైన శుక్రవారం. బుధవారం విడిచిపెట్టుకోలేదు, శుక్రవారం విడిచిపెట్టుకోలేదు. విడిచిపెట్టుకోకూడదు అనుకున్నాం, దేవుడు మన విశ్వాసాన్ని కనపరిచాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టికి ధనవంతులవుదాం. వెర్రివాడా అని అనిపించుకోవద్దు. ఏమనిపించుకోవాలి? నమ్మకమైన నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నా దాసుడా, నా దాసురాలా. మనల్ని బట్టి ఆయన సంతోషపడాలి. దేవుడు ఉన్నది నిజం, దేవుడు ఇంతవరకు మనతో ఉన్నది నిజం, ఇక్కడున్నది నిజం, ఆయన ప్రసన్నత మన మధ్యలో తాండవిస్తున్నది నిజం, ఆయన తేజోమహిమ కప్పి ఉండడం అనేది నిజం. ఈ ఉపదేశము దేవుడే మనకు అనుగ్రహించాడు అన్నది నిజం. రాబో రోజుల్లో ఉపదేశ క్రమములో మనము నిలబడతాము అనేది కూడా నిజం. హల్లెలూయా. ఇట్టి మహాకృపలో దేవుడు నిన్ను నన్ను, ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరినీ, ఈ మందిరములో ఎవరైతే వెర్రితనముతో అజ్ఞాన దశలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు మేలుకొలుపునుగాక. మనము కలిగి ఉన్నదాన్ని మనము గట్టిగా పట్టుకుందుముగాక. దేవుని దృష్టికి మనము ధనవంతులమగుదుముగాక. త్యాగపూరితంగా పరలోక రాజ్యములో ఆ తల్లి వలె గనులుగా నిలబడుదుముగాక. ఇట్టి కృపను దేవుడు మనకు ముమ్మాటికి ఆయన మహాకృపను బట్టి అనుగ్రహించునుగాక. మెండైన ఆత్మ సంబంధమైన దీవెనల వర్షము మనకు కుమ్మరించునుగాక. నూతన సంవత్సరములోనికి నూతనమైనటువంటి నిరీక్షణతో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఈ సంవత్సరము కంటే రాబో సంవత్సరములో మన ఆత్మీయ జీవితాలు ఇంకా అభివృద్ధి నందునుగాక. ఉపవాసాలతో ఎన్నో రీతులుగా మనము దేవుడి సన్నిధిలో బలవంతులు మగుదుముగాక. మన కుటుంబానికి మన మార్గదర్శకులు మగుదునుగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి అమ్మ.